విద్యుత్ ఉద్యోగులతో తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కరెంటు లేని ప్రపంచాన్ని మనం ఊహించలేం. కరెంట్ అంత ముఖ్యమైనటువంటి భూమిక. కాబట్టి మీరు చేసేటువంటి సేవ, ప్రజలకు చేసే సేవ అద్భుతమైన సేవ. మనం ఒకసారి మీకు ఫిట్మెంట్ శాలరీస్ పెంచుకున్నాం, ఇప్పుడు జీతాలు ఎక్కువ చేసుకున్నాం. కొంత వాళ్ళకు పాపం క్యాజువల్ లేబర్ని కూడా కొంత చూడాల్సిన అవసరం ఉంది, వాళ్ళని కూడా చూసుకుందాం. ఈ 2 సంవత్సరాలు ముగిసే టైంకు మళ్ళీ ఒకసారి మనం డబ్బులు సంపాదించుదాం. ఈరోజు అప్పుడు పాత గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళకి చేతగాలే పవర్ సప్లై చేయలేదు కాబట్టి పారిశ్రామికవేత్తలు కొంత వేరే చోటు నుంచి కొంటా ఉన్నారు. దాన్ని కూడా రద్దు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాళ్ళకి సర్చార్జ్ కూడా విధిస్తాం. ఎందుకంటే ఆ డబ్బులు మనకు దాదాపు 2000 కోట్ల బిల్లులు మన సంస్థకు వస్తే మనం బ్రతుకుతాం, మనం బ్రతికితే ప్రజలను బ్రతికిస్తాం. కాబట్టి అది కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. పారిశ్రామికవేత్తలను పిలిచి త్వరలోనే ప్రభాకర్ రావు గారు, ఇద్దరు చైర్మన్లు కూడా మాట్లాడతారు, విద్యుత్ శాఖ మంత్రి గారు మాట్లాడతారు, ఆ తర్వాత నేను కూడా మాట్లాడతాను. ప్రభాకర్ రావు గారికి, డిస్కామ్ల చైర్మన్లకు నాది ఒకటే మనవి, మీరు రాబోయే 15-20 రోజులలో మీరు డిపిసి అంటారో అది ఏమంటారో నాకు తెలియదు, మీ డిపార్ట్మెంట్లో ఇమీడియట్గా ఎఫెక్ట్ చేయాల్సింది కంప్లీట్ ప్రమోషన్లు ఇవ్వండి. 10,000కా ఎంతమందికి ఇస్తారో, ఎవరికి వచ్చే ప్రమోషన్ వారికి ఏ స్థాయిలో వస్తే ఆ ప్రమోషన్ రావాలి. అంటే నేను కోరేది మిత్రులు ఏంటంటే ప్రమోట్ అయిన ఎంప్లాయీస్ జూన్ నెల జీతాన్ని ప్రమోటెడ్ జీతం పొందాలి. అంత గట్టిగా పనిచేయాలి. కరెంట్ ఎట్లా పనిచేస్తుందో మీరు అట్లా పనిచేయాలి, అంతే కదా. అగో అంటే 6 నెలలు కావద్దు, నెల కాకపోతే మనం 2 నెలలు, అంతకన్నా ఎక్కువ కావద్దు. మీరు జూన్లో ఇవ్వలేకపోతే జూలైలో ఇవ్వండి. మీరు కరెంటు వాళ్ళు ఎట్లా పనిచేసి 24 గంటలు ఇస్తున్నారో మీరు అట్లా పనిచేయాలి. ఇప్పుడు మీకు కావాల్సిన సహకారం వాళ్ళు చేస్తారు. డిపిసి చాలా ఫాస్ట్ కంప్లీట్గా పాత పద్ధతిలో తీసి పడేయండి, కొత్త పద్ధతి పెట్టి అందరికి ఇస్తున్నాం కాబట్టి దాని ఇబ్బంది ఉండాల్సిన అవసరం లేదు. సిస్టమ్ మార్చి నేను మీకు పర్మిషన్ కావాలంటే ఇస్తాను. ఆ ప్రకారంగా రాబోయే 1.5-2 నెలల్లో ప్రమోషన్లు కంప్లీట్ చేయండి. అప్పుడు ఏ పోస్ట్ తేలిందో దాన్ని నోటిఫై చేయండి, వాళ్ళని రిక్రూట్ చేయండి. ఉన్న వాళ్ళందరూ అనుభవజ్ఞులైన కాబట్టి వాళ్ళు పైకి ప్రమోట్ కావాలి. కొత్త వస్తువులంతా కింది లైన్లో వస్తే వాళ్ళు మళ్ళీ ట్రైనింగ్ కూడా అవుతారు. కాబట్టి అవి తొందరగా ఏమని చెప్పి నేను కోరుతాం, వీలైనంత ఫాస్ట్గా దయచేసి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ ప్రకారం చేయండి. ఒకటి. రెండవది, ఎవరైతే అవుట్ సోర్స్డ్ ఎంప్లాయీస్ 24,000 మంది ఉన్నారో వాళ్ళకి మనం నిర్ణయం తీసుకొని కూడా చాలా కాలం అయింది. దయచేసి ఆ రెగ్యులరైజేషన్ కూడా ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ చేసి వాళ్ళకు కూడా రెగ్యులర్ శాలరీస్ ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అది కూడా ఇమ్మీడియట్గా చేసుకోవాలి. ఈ 2 పనులు ఈ లోపల తయారైతే 24 గంటలు రైతుల కరెంట్ ఇచ్చేటువంటి పని ఏదైతే ఉందో, నిన్న మీరు నాకు ఏదైతే చూపించిందో, అదనపు సబ్స్టేషన్ల నిర్మాణం కావచ్చు, అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్స్ కావచ్చు, అదనపు సర్క్యూట్ లైన్స్ కావచ్చు, అవన్నీ కూడా డే నైట్ కష్టపడి చేయడానికి మా వాళ్ళంతా ఉంటారు కదా. అంత పవర్ఫుల్గా ఉంటాం, మీరేం భయపడక్కర్లేదు. కాబట్టి 24 గంటలు పవర్ చేయడానికి అందరూ కూడా రాత్రి పగలు పనిచేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ కావాలని చెప్పి నేను కోరుతా ఉంటాను. దయచేసి ఆ అవతారం ఎత్తాలి. తెలంగాణ ఉద్యమంలో ఏ స్ఫూర్తి చూపించినామో ఇప్పుడు అట్లనే చూపించి 5 ఏళ్ల లోపలనే ఇట్టున్నదాన్ని ఇట్లా చేసిన తెలంగాణ బేస్ అనేటట్టుగా చేయాలి, రాష్ట్రం పేరు నిలబెట్టాలని చెప్పి నేను కోరుతున్నా. మీరు చేస్తారనే విశ్వాసం కూడా నాకుంది. మీ అందరికి కూడా మీ బిడ్డగా ఈరోజు ఈ సంతోష సమయంలో 75,000 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉండేటువంటి సంస్థగా మీరు రూపాంతరం చెందే టైంలో పేరున ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కూడా సంతోషంగా ఉండి రాష్ట్ర ప్రజలను కూడా బాగా సంతోష పెట్టాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు నాకు అభినందన తెలపడానికి వచ్చినటువంటి మా అక్క చెల్లెలకు, మా అన్నదమ్ములకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.